हरिः ओम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। नमस्कारं मास्टर्स। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। हयग्रीव हयग्रीव हयग्रीवेति यो वदेत् तस्य निस्सरते वाणी यन्नुकन्या प्रवाहवतु। ॐ शान्तिः शान्तिः शान्तिः। पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणे भगवती अष्टादशाध्यायिने अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणे। అందరికీ నమస్కారం। భగవద్గీత ఆన్లైన్ క్లాసులతో మనం ప్రతి వారం 2 క్లాసులు చొప్పున చెప్పుకుంటున్నాం। 15వ అధ్యాయం ముగించుకొని 16వ అధ్యాయంలో దైవీ సంపద అంటే ఏంటి, ఈ అధ్యాయం పేరు దైవాసుర సంపత్ విభాగ యోగం। ప్రతి వ్యక్తికి కూడా దైవీ సంపదని బాగా పెంచుకోవాలి, ఆసురీ సంపదను తొలగించుకోవాలి। తొలగించుకోవాలి అంటే దైవీ సంపద ఏమిటో తెలియాలి। 24 గుణాలు చెప్పారు శ్రీకృష్ణుడు భగవద్గీతలో। ఆ 24 గుణాలు మనం పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి। నేను ప్రతిసారి చెప్తున్నాను, భగవద్గీతను మించినటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంథం లేదు। వ్యక్తిత్వ వికాసానికి అతి ముఖ్యమైనటువంటిది భగవద్గీత। కనుక భగవద్గీతను మనము రెగ్యులర్ గా పాఠ్యాంశంగా చేసుకోవాలి, చదువుకోవాలి। ఈ దైవాసుర సంపద విభాగ యుగంలో చెప్పినటువంటి 24 కళ్యాణ గుణములు, దైవీ గుణములు, ఇవి ఏంటి అని మనం చెప్పుకున్నాం నిన్నటి వరకు। మళ్ళీ ఒక్కసారి మనం రివైజ్ చేసుకొని ఆసురీ గుణములు ఏంటి అంటే దేన్ని పోగొట్టుకోవాలి, ఏది పొందాలో చెప్పుకున్నాము, అలాగే ఏది పోగొట్టుకోవాలో కూడా మనం చెప్పుకోవాలి। వీటిలో మొదటిది దివ్యగుణ సంపదలో భయం లేకుండా, ఫియర్లెస్నెస్। తర్వాత పాజిటివ్ అండ్ నెగటివ్ ఫోర్సెస్ వాటి మధ్య ఈక్విలిబ్రియం మెయింటైన్ చేయడం। తర్వాత ఇంటిగ్రేషన్ త్రూ నాలెడ్జ్ ఇంటూ సింథసిస్। తర్వాత మనం చారిటీ, దానము అని కూడా చెప్పుకున్నాం। తర్వాత సెల్ఫ్ కంట్రోల్, దీనిని దానము అంటారు, అది కావాలి। తర్వాత యజ్ఞము, వర్క్ చేసేటువంటి యజ్ఞార్థ కర్మ, దీన్ని ఇంపర్సనల్ వర్క్ అంటారు। తర్వాత స్టడీ, వేద శాస్త్ర గ్రంథములను అధ్యయనం చేయడం, దాన్ని స్వాధ్యాయం అంటారు। తర్వాత మనలో ఉన్నటువంటి జ్ఞానాగ్ని, ప్రాణాగ్ని, తర్వాత దక్షిణాగ్ని 3 అగ్నులను ప్రజ్వలింపజేసి వాటిని సద్వినియోగం చేయటాన్ని తపస్సు అని చెప్పారు। తర్వాత నాన్ వైలెన్స్, అహింస, మనస్సు చేత, మాట చేత, కర్మ చేత ఏ జీవిని బాధింపకుండా దానిని అహింస అని చెప్పారు। తర్వాత సత్యము, అవసరము కొరకు కాక తన స్వభావముగా ఉండుట, దీన్ని ట్రూత్ఫుల్నెస్ అని చెప్పారు। కోపము తనలో నిలవై ఉండకుండా, కోపాన్ని అట్లా నిలవంచుకోకూడదు, అవసరం ఉన్నప్పుడు విలవాలి, కొంచెం అభినయించాలి కోపాన్ని, తర్వాత పంపించేయాలి। ఇది ఒక 10వ గుణం। 11వ గుణం। 12వ గుణం స్పిరిట్ ఆఫ్ ఆఫరింగ్, తనకున్న దానిలో అందరికీ ఇవ్వడం, త్యాగము అంటారు దీన్ని। తర్వాత తన యందు కానీ వేరే వాళ్ళ ఎడలు కానీ దుర్బుద్ధి లేకుండుట। తర్వాత సర్వ జీవుల యందు దయ కలిగి ఉండుట, అది 15వ గుణం। 16వ గుణం నాన్ ఇండల్జెన్స్ అంటారు, ఆవశ్యకతను మించి మనం ఎక్కువ పొందాలి అనుకోకుండా ఉండాలి। తర్వాత ఎవరితోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ మృదువుగా ప్రవర్తింపగలుగుతా,
చాలా సాఫ్ట్ గా మాట్లాడటం, అందరినీ కూడా ప్రేమగా పలకరించడం, ఇది చాలా అవసరం. దీన్ని మార్దవము అంటారు. తర్వాత ఎవరితో ఎట్టి పరిస్థితుల్లోనైనా తనలో ఎంత స్వల్ప దోషం ఉన్నా గమనించి సిగ్గుపడక కలుగుట. ఏదైనా తప్పు చేస్తే తనలో దోషం ఉంటే దాని గురించి మనం ఫీల్ అవ్వాలి, కొద్దిగా సిగ్గుపడి దాన్ని సరి చేసుకోవాలి. తర్వాత ఎంత మహాకార్యం సాధించినా సరే భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల జరిగింది అని అనుకోవాలి, కానీ నేనే చేశాను మహాకార్యం అని అనుకోకూడదు. దీనిని ఉచిత లజ్జ అని పెద్దలు చెప్పారు. తర్వాత చాపల్యం లేకుండా లేదా అనవసరమైన కుతూహలం. కొంతమంది నుండి ప్రతి దాంట్లోనూ వేడు పెడుతూ ఉంటారు. అనవసరమైన కుతూహలం ఉండకూడదు. తర్వాత కర్తవ్యం ఎడల మనస్సు ప్రవర్తించడం అని జరిగిన వాని గురించి జరగబో వాని గురించి ఆలోచించడానికి కుతూహలం అంటారు. ఎప్పుడు పని అవుతుందో, ఎప్పుడు ఇది అవుతుందో, ఎప్పుడు అది అవుతుందో అనుకుంటూ ఉంటారు. ఎంతకాలం బతుకుంటామో, ఏమవుతామో, ఇలా చాపల్య బుద్ధి ఉండకూడదు. దానివల్ల శక్తి సామర్థ్యాలన్నీ కూడా కాలిపోతూ ఉంటే మనకి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటాం. తనలోని తాను వెలుగు తన స్వభావం చే మాటుబడి ఉంటుంది. స్వభావమును పరిశుద్ధం చేసుకునే కొద్దీ తనలోని తేజస్సు బయటికి వెళ్ళి ఆ తేజస్సు ఇతరులను ఆకర్షించి ఇతరులకు సుఖమును శాంతిని ప్రసాదిస్తుంది. దాన్ని తేజస్సు అని చెప్పారు. 21వ గుణం క్షమ, అంటే ఓరిని కలిగి ఉండడం. ఇతరుల్లో కానీ సన్నివేశాల్లో కానీ నచ్చనివి గమనించినప్పుడు సహింపగలిగి ఉండటం, ఇది ఓరిమి లేదా క్షమ అంటారు. తర్వాత ధృతి, ధైర్యం, తన యందు తాను నిలబడి ఉండుట, ఇది చాలా దివ్య లక్షణం, దైవీ లక్షణం. 23వది శౌచము లేదా శుభ్రత. ఈ శుభ్రత బహిరంగ శుభ్రత, అంతరంగ శుభ్రత రెండు ఉండాలి. తర్వాత మనం శుభ్రతను చెప్పేసి అలా చేతులు కాళ్ళు కడుక్కుంటూ ఏటో చేయకుండా మనం జాగ్రత్తగా మానసిక శౌచం ఉండాలి, భౌతిక శౌచం కూడా ఉండాలి. తర్వాత తనకు మేలు జరిగిన చోట కీడు తలపెట్టకూడదు. దీనిని అద్రోహము అంటారు. 25వ గుణం అభిమానం. ఆ అభిమానం దురభిమానం లేకుండా చూసుకోవడం. ఈ 25 లక్షణాలని కూడా దైవీ లక్షణములు అని చెప్పారు గీతలో. ఇవి మనం డెవలప్ చేసుకోవాలి. వీటిలో మనకు కొన్ని ఆల్రెడీ ఉంటాయి, ఉన్న వాటిని ఇంకా బాగా పెంచుకోవాలి. దీన్ని దైవీ సంపద, దివ్యగుణ సంపదను పెంచుకుంటున్న కొద్దీ మనిషిలో ఉన్నటువంటి ఒక తేజస్సు పెరుగుతుంది, వెలుగు పెరుగుతుంది. తను 10 మందికి చక్కగా మార్గదర్శనం చేయగలుగుతాడు. అటువంటి స్థితికి మనం చేరాలి. అప్పుడు మన ద్వారా మహత్కార్యాలు సాధింపడతాయి. మా వాళ్ళని ఏమవుతుంది అనుకున్నవాడు అలాగే ఉంటాడు, వాడు డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ దైవీ సంపదను కనుక మనం అభ్యాసం చేసుకుంటే, పెంచుకుంటే కనుక అద్భుతమైనటువంటి అవకాశం మనకు ఉన్నది. ప్రతి ఒక్కళ్ళు కూడా దైవ లక్షణములను పెంచుకోవడానికి చాలా ప్రయత్నం చేయాలి. ఇది దైవీ లక్షణాలు చెప్పారు. వీటిని దైవీ లక్షణాలను మనం కాన్షియస్ గా, అంటే కావాలని ఒక్కొక్కటి అర్థం చేసుకొని ఆ గుణాలను పెంచుకోవాలి. తర్వాత ఏమేమి వదిలేసేయాలి అనే దానికి కూడా మనకి పెద్దల మార్గం ఇచ్చారు. ఏమేమి వదులుకోవాలంటే మొట్టమొదటిది ఆసురీ గుణములు అంటారు. ఏమేమి వదులుకోవాలో వాటిని ఆసురీ గుణములు అంటారు. ఏమేమి పెంచుకోవాలో వాటిని దైవీ గుణములు అంటారు. అది దైవీ సంపద అంటారు, దీన్ని ఆసురీ సంపద అంటారు. సంపద అంటే కేవలం మనం డబ్బులు సంపాదించుకోవడం, లేకపోతే ఆస్తులు సంపాదించుకోవడం సంపద కాదు. దీన్ని పెంచుకోవాలంటే దైవీ సంపదని పెద్దలు చెప్పినటువంటి విషయములను జాగ్రత్తగా వింటూ మనం ఆ గుణాలని భగవద్గీతలో చెప్పిన ఈ 25 గుణాలని మనం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తే మనకు ఉన్నటువంటి చాలా నెగటివ్ పాయింట్స్ అన్ని పోతాయి. కొంతమంది చూడండి, అసలు ఏ పని కావట్లేదని నేను బాధపడుతూ ఉంటాను. ఎందుకంటే ఆసురీ గుణములు పెరిగినాయి, దైవీ గుణములు తగ్గినాయి. అప్పుడు పనులు కావు. కాబట్టి పెంచుకోవాల్సిన దైవీ గుణములు
ఇప్పుడు తగ్గించుకోవాల్సిన ఆసురీ గుణములు ఏమిటి అని ఇది కూడా గీతలో భగవానుడు స్పష్టంగా చెప్పాడు. ఏమేమి గుణాలు మనం వదిలించుకోవాలి? ఒకటి, తనకు లేని అనేది ఉన్నట్లుగా ప్రదర్శించడం. కొంతమంది చూడండి, పెద్ద ఏం ఉండదు కానీ ఉన్నట్టుగా చూపిస్తారు, దాన్ని దంభము అంటారు. అంటే మనకు ఉన్నది మనం చూపించడం తప్పులేదు, కానీ లేని దాన్ని అలా 10 మందిలో ప్రదర్శించడానికి ప్రయత్నించకూడదు. ఇది ఆసురీ గుణం చెప్పారు. దీన్ని దర్పము. రెండోది గర్వము. మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా గర్వాన్ని వదిలేయాలి. గర్వం మనల్ని అధపాతాలకు తీసుకెళ్తుంది. కాబట్టి గర్వాన్ని పోగొట్టుకోవాలి. రెండవ గుణం పోగొట్టుకోవాల్సింది. మొదటిది దంభము, రెండోది గర్వము. తర్వాత దురభిమానం ఉండకూడదు. ఇతరులు తనకన్నా తక్కువ వారని, వారికన్నా తాను ఉన్నతులని భావించడం దురభిమానం అంటారు. అంటే వాళ్ళు మేము చాలా గొప్పవాడినండి, నేను మిగతా వాళ్ళంతా అంత గొప్ప కాదని చూస్తూ ఉంటారు. దానిని దురభిమానం అంటారు. దాన్ని కూడా పోగొట్టుకోవాలి. తర్వాత పోగొట్టుకోవాల్సింది క్రోధము. ఇది చాలా కష్టమైన క్వాలిటీ. క్రోధాన్ని పోగొట్టుకోవడం అంత సులభం కాదు, కానీ ప్రయత్నం చేత మనం పోగొట్టుకోవచ్చు. ఏదైనా గుర్తుపెట్టుకోండి, ప్రయత్నం చేత అలవాటు చేసుకోవచ్చు, అలాగే ప్రయత్నం చేత పోగొట్టుకోవచ్చు. ప్రయత్నం చేత అలవాటు చేసుకోవాల్సినవి దైవీ గుణములు, ప్రయత్నం చేత పోగొట్టుకోవాల్సినవి ఆసురీ గుణములు. ఇది పెద్దలు చెప్పినటువంటి విషయం. తర్వాత ఎవరిపైనను దీర్ఘకాలము నిలువైండు క్రోధము వర్తింపవలను. కొంతమంది చూడండి, గై నడుస్తుంటారు. క్రోధం ఎప్పుడో ఎవరో ఏదో అంటుంటారు, అట్లా వాడిని సతాయిస్తూనే ఉంటారు. కోపం, చాలా మంది కోపం విపరీతంగా ఉంటుంది. చాలా సాధారణంగా వాడే మాట ఏమిటంటే, నేను లేస్తే మనిషిని అని అంటారు. వాడు కూర్చున్న మనిషి కాడు, ఎందుకంటే కూర్చున్నవాడు వేరే వాడు లేడు కదా. కనుక అటువంటి కోపాన్ని మనం క్రోధమును వదిలించుకోవాలి. తర్వాత వాక్కునందు, ఐదవ గుణం, వాక్కునందు చేష్టయందు గాయపరుచు లక్షణం. అంటే మనస వాచ కర్మణ ఇతరులను గాయపరచరాదు. మాట్లాడేటప్పుడు కొంతమంది చూడండి చాలా పరుషంగా మాట్లాడతారు. దీన్ని పరుషత్వము అంటారు. అది మనకి ఉండకూడదు. కర్కశ హృదయంలో ఉంటారు ఇటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళు మారాల్సింది. ఆసురీ గుణాన్ని పోగొట్టుకుంటే ఆటోమేటిక్ గా వాళ్ళలో దైవీ గుణం పెరుగుతుంది. దైవీ గుణ సంపదను పెంచుకోవడం ద్వారా మాత్రమే ఆసురీ గుణములు వెళ్ళిపోతాయి. ఈ రెండు కూడా ఒక బొమ్మ పురుషు, ఒక కాయిన్కి రెండు పక్కల ఉన్నది. ఈ రెండు ఉంటాయి, కానీ మనం దైవీ గుణాలను పెంచుకున్న కొద్దీ వీటి ప్రభావం మన మీద చాలా తగ్గిపోతుంది. కాబట్టి కర్కశ హృదయుడై ఉండకూడదు. తర్వాత తనను గురించి, ఇతరులను గురించి, దేశకాల వ్యవస్థలను గురించి ఇంగితము లేకుండా దాన్ని పోగొట్టుకోవాలి. కొంతమంది మాట్లాడుతుంటారు చూడండి, కొంచెం కూడా ఇంగిత జ్ఞానం ఉండదు. దీనిని పెద్దలు ఏం చెప్పారంటే తెలివి తక్కువతనము లేదా మూర్ఖత్వము అంటారు. కొన్ని మాటలు మనమే అంటాం, వీడు మరీ మూర్ఖులాగా మాట్లాడుతున్నాడు. అంటే మినిమం కామన్ నాలెడ్జ్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఇంగిత జ్ఞానం లేకుండా ఉంటుంది. దీని ద్వారా మనం ఇంగిత జ్ఞానాన్ని పెంచుకోవాలి, తెలివి తక్కువతనాన్ని పోగొట్టుకోవాలి. దీన్ని మూర్ఖత్వాన్ని పోగొట్టుకోవాలి. ఈ అసురతత్వాన్ని జన్మించిన వాళ్ళకి ఎట్లా ప్రవర్తించవచ్చో ఎట్లా ప్రవర్తించరాదో తెలియదు. ఆసురీ గుణములు ఉన్న వాళ్ళకి ప్రవర్తన గురించినటువంటి భావం తెలియదు. ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా ఉండాలో తెలియదు, ఎలా ఉండకూడదో తెలియదు. ఇది దైవీ గుణాన్ని పెంచుకుంటే ఆసురీ గుణం వెళ్ళిపోతుంది. కొంతమంది చూడండి చాలా ఇర్రెలవెంట్ గా మాట్లాడుతుంటారు, అవతల వాళ్ళని కష్టపెడుతూ ఉంటారు. అటువంటి పరిస్థితి మనం చేసుకోకూడదు. భావన ఎట్లా ఉండాలి, వాక్కు ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండరాదు తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. శుభ్రతను గురించి, శౌచము గురించి వారికి తెలియదు. వారి ప్రవర్తన చాలా అసహ్యకరంగా ఉంటుంది. మనకు తెలుస్తుంది, కనబడుతుంటుంది. పెద్దలు నడిచిన మార్గమును గుర్తించుట, నన్ను అనుసరించి ప్రవర్తించుట వారికి నచ్చని పనులు. పెద్దలు ఈ రకంగా చెప్పారు, ఇట్లా చేసుకుందాం అంటే ఎవరైనా చేత వాడికి నచ్చదు. మాకు తెలిసిన నువ్వు చెప్పేది ఏంటంటే అది ఆసురీ గుణం.
గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే పెద్దలు మనకు మంచి మాట చెప్తే యాక్సెప్ట్ చేయాలి. అందుకని పెద్దల మాటలు వినాలి, పెద్దలు చెప్పినట్టుగా మనం ఫాలో అవ్వాలి. అప్పుడు మాత్రమే మనలో ఉన్నటువంటి చెడ్డ గుణాలు వెళ్ళిపోతాయి. ఈ ఆసురి గుణం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే పెద్దలు చెప్పిన మాటల్ని వాళ్ళు నచ్చదు. సత్యం ఎడల గౌరవం లేదు, నిజం ఎడల గౌరవం లేదు. అది పర్వాలా. ఎవరైనా నిజం మాట్లాడుతుంటే వాళ్ళని తెలివి తక్కువ వాళ్ళని పిలుస్తారు. నీకు లౌక్యం లేదు, ఎలా బతకాలో తెలీదు, మీరు వేస్ట్ ఫెలోస్ ఉంటారు. సత్య మార్గాన్ని అనుసరించే వాడిని వీడు చాలా తక్కువగా చూస్తాడు, తెలియదు అనుకుంటాడు. తెలియదు, మీరు ఎట్లా బతుకుతారండి ఈ లోకంలో అంటాడు. సత్యాన్ని అనుసరించడం దైవీ గుణం, ఇలా మాట్లాడటం తెలివి తక్కువతనం. తర్వాత సృష్టిలో సరిగా లేదండి, అసలు భగవంతుడు సృష్టి తప్పండి. భగవంతుడి సృష్టి తప్పేమిటండి అంటే దానికి ఒక ఉదాహరణ ఇచ్చారు పెద్దలు. ఒక చెట్టు మీద ఒక పెద్ద కాయ ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. మామిడి పండు ఏదో ఒక పెద్ద పండు, పనస పండు అనుకోండి, అది ఎక్కడో పండుతుంది. వీళ్ళు ఏమనుకుంటారు, అసలు సృష్టిలో దేవుడికి బుర్ర ఉందా లేదా, ఇంత చక్కటి చేతికి అందేటి పెట్టాలి, కానీ ఇలా మనకు ఉంటే కనుక ఎలా అవుతుంది ఏంటంటే ఫలం చేతికి అందాలి కదా అనుకుంటారు. కానీ అలా ఒక ఆయన దేవుడు చేసిన తప్పులని ఒక్కొక్కటి చెప్పాడు. చెప్పి దాంట్లో ఇది ఒకటి చెప్పాడు, మంచి తీయనైన పళ్ళు పైన పెట్టాడు అందకుండా, చిన్న చిన్న వేప పళ్ళు దగ్గరలో పెట్టాడు. అదే ఆయన పని మీద వెళ్తుంటే నెత్తి మీద సడన్ గా ఈ మామిడి పండు పడింది. పడేసరికి అమ్మో నా నెత్తి మీద పడిపోయి కాయ పడింది. అది భగవంతుడు చాలా ఎత్తుగా పెట్టాడు, దాన్ని పెట్టడం వల్ల దానికి దెబ్బ తగిలింది నాకు అని అనుకుంటాడు. అది ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడి సృష్టిని విమర్శించడం చాలా తప్పు. వాడికి అన్ని తెలిసే చేస్తాడు, కానీ భగవంతుడు తెలియకుండా చేయడు. అసలు ఈ సృష్టి అంతా కూడా భ్రాంతి అండి, ఇదంతా వేస్ట్ అని అంటూ ఉంటారు ఈ ఆసురీ గుణంలో. నిత్యమైనటువంటి స్థిర ధర్మములను గుర్తించడం వ్యర్థం అంటాడు. వేస్ట్ అండి పెద్దలు చెప్పినట్టు వినడం అని అంటాడు. వాళ్ళ సృష్టి ఎందు ఒక పద్ధతియే లేదు, దీన్ని నిర్వహించి ఈశ్వరుడు ఉన్నాడని వాళ్ళు అంగీకరిస్తారు. సృష్టి మొత్తం నడిపేవాడు కూడా ఉన్నాడు, వాడిని వీళ్ళు అంగీకరించరు. దేవుడు లేడు అంటారు. సో మనకి ఎదురుకుండా స్త్రీ పురుషులు కనబడుతున్నారు, పరస్పరమైనటువంటి ఆకర్షణ ఒకరి ఎందు ఒకరికి ఉన్నది, దాని వల్ల జీవరాశులు పుడుతున్నారు. మధ్యలో దేవుడు ఎవడండి అంటే వాడు దేవుడే లేడు అని వీళ్ళ భావన. ఇట్టి భావం వలన వీళ్ళ దృష్టి మందగిస్తుంది. సృష్టిలో ఒక సత్యము ధర్మము ఎప్పుడు ఉన్నాయని వీళ్ళు అంగీకరించారు, గ్రహించలేరు. సృష్టి ఎందుకు మహాశక్తులని అతడు దర్శింపలేడు. ఆశ్రయ గుణం ఉన్నవాడు సృష్టి ఎందు ఉన్నటువంటి మహాశక్తుల్ని దర్శింపలేడు. దానివల్ల సృష్టి ఎందు గల శక్తులను అంగీకరింపని వారికి తమ యందు నిహితమై ఉన్న అపార శక్తి సంపద తెలియట సాధ్యం కాదు. సృష్టి యొక్క దీన్నే నమ్మడు వాడు, కానీ ప్రతి వ్యక్తి యందు కూడా అపారమైనటువంటి శక్తి ఉంది. ఎప్పుడైతే భగవత్ శక్తిని నమ్మడో వాడి యందు ఉన్న వాడికి ఉన్న శక్తిని కూడా వీడు నమ్మడు. అట్టి వారి చేష్టలు ఉగ్రములై తన చుట్టూ ఉన్న జీవరాశులకు అపకారం కలిగిస్తాయి. ఇటువంటి వ్యక్తులు వలన సృష్టిలో వేరే వాళ్ళకి అపకారం జరుగుతుంది. నిరంతరము అభివృద్ధి చెందుట సృష్టి అందుల ధర్మం. దానిని అంగీకరింపని అసుర స్వభావాల చేష్టల వలన జీవరాశులకు నాశనం కలుగుతుంది. సృష్టి ధర్మాన్ని అంగీకరించని వాళ్ళ వల్ల మాత్రమే మనకి నష్టం జరుగుతూ ఉంటుంది. ఇవి ఆసురీ గుణం. ఇంకా కొన్ని చెప్పారు, తానెవరో తనకు తెలియదు కనుక తనకి ఏమి కావాలనో కూడా తెలియదు. నేను ఎవరు అని తెలుసుకోవడానికి ప్రయత్నించడం దైవీ సంపద, అది తెలుసుకోవడం అనవసరం అనడం ఆసురీ సంపద. కనుక తనకు కావాల్సింది కోరుట వానికి తెలియని విద్య. తనకేం కావాలో కోరుకోవడం తెలియదు, అది చాలా ఆసురీ విద్య. కాబట్టి వీళ్ళకి ఎన్ని కోరికలు తీసుకున్నా కూడా తృప్తి అనేది ఉండదు. భగవంతుని కోరుతూ ఉంటారు, భగవంతుడు తీరుస్తూ ఉంటాడు,
భగవంతుడు లేడని చెప్పిన వాడికి కూడా భగవంతుడు సహాయం చేస్తాడు. మనకి ఈ విషయం చాలా కథల్లో తెలుస్తుంది. అదేంటండి, వాడంత చెడ్డవాడు, వాడికి అంత దేవుడు అన్ని ఇస్తున్నాడు, నేను మంచివాడిని, నేను ఎవరికీ మోసం చేయలేదు, దగా చేయలేదు, నాకేమిటి, నేను కష్టాల్లో ఉన్నాను, వాడు చాలా బాగున్నాడు. ఈ మనందరికీ చాలా మందికి వచ్చే డౌట్. దీనికి ఎగ్జాంపుల్, నేను బ్యాంకు వాడిని కాబట్టి బ్యాంకు భాషలో చదువుతా. వాడు రోజు వచ్చి విత్డ్రా తీసుకెళ్తున్నట్టు డబ్బులు, అది రోజు తీసుకుంటాడండి, ఈయన ఎట్లా తీసుకుంటాడు ఏంటో, ఏమిలే, అంతకుముందు కట్టాడు డబ్బులు, అది కొంచెం కొంచెం తీసుకుంటున్నాడు, మధ్య మధ్య కడితే ముందుకు వెళ్తుంది, వాడు మొత్తం తీసుకున్నాడు, కొన్నాళ్ళు కాలే. కొంతమంది వాడు ఎంతో శ్రీమంతులు అదే జన్మలో పాపరైపోతారు, చాలా బీదవాళ్ళు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళు కోరికలు ఎన్ని తీరుతున్నా సరే తృప్తి ఉండదు. దిట్టమైన తిండి కుష్టి గలవాడు, ఎవరన్నా ఒకరిని తీసుకోండి, బాగా తిండి కుష్టి కలిగిన వాడిని, బాగా ఆకలి వేస్తుందని ఏడుస్తున్నటువంటి వాడికి మనం కొంచెం గుప్పడి మరమరాలు ఇచ్చి ఒక్కొక్కటి తిన్నాయన అని చెప్పామనుకోండి, ఆ మరమరాలతో వాడికి ఎప్పటికీ ఆకలి తీరేను. వీళ్ళకు కూడా అంతే, ఎన్ని ఇచ్చినా భగవంతుడు ఇంకా కావాలి, తృప్తి లేదు నాకు, ఇంకా కావాలి అని అంటూ ఉంటారు. అది అంతులేనే కాదు, తృప్తి అన్నది ఉండదు. కనుక తమకు లేనిది ఉన్నట్లు ప్రదర్శించుకుంటూ ఉంటారు. దానిని మొదట మనం చెప్పాం కదా, దంభము అంటారు. తాను గొప్పవాడు అనుకోవడం గర్వం రెండోది. దంభం తర్వాత నేనే గొప్పవాడిని అనుకుంటాడు, దాన్ని గర్వము అంటారు. ఎవరిని లెక్క చేయని మదం, ఎవరిని లెక్క చేయని భావాన్ని మదము అంటారు. అది బాగా ఎక్కువగా ఉంటుంది. తాను అనుకున్నదే తనకు వేదము కనుక తగినదేదో తెలియనిదేదో చేయకూడదేదో వాడికి తెలియదు, దాన్ని మూఢత్వం అంటారు. దాన్ని మనం మూర్ఖుడు అని పిలుస్తాం. కాబట్టి లోకంలో 10 మందిచే మంచి వారిని పేరొందిన వారు ఆచరింపని మార్గమును స్వీకరించి మలినమైన ప్రవర్తనతో జీవించును. వాడి ప్రవర్తనే మలినంగా ఉంటుంది, పెద్దలు ఇచ్చినటువంటి మార్గమునందు ప్రయత్నం చేయడు. ఓకే, ఈ ఆసురీ ప్రవృత్తి కలిగిన వాళ్ళు అనంతమైన ఆలోచనలు, అనంతమైన ప్రణాళికలు, వాటినేమో తీర్చుకోలేక నిరంతరం మానసికమైనటువంటి ఘర్షణతో ఉంటారు. రోజుకో ప్లాన్ వేస్తూ ఉంటాడు, అదేమో తీరదు, చేయలేడు, విపరీతమైన ఘర్షణ ఉంటుంది. ఆ ప్రణాళికలు మొత్తం పోతే గాని వీడు బాగుపడు. అవి ఎప్పుడు పోతాయంటే వీడు పోతే గానీ ప్రణాళికలు పోవు. కాబట్టి అది వస్తూనే ఆలోచనలను వదలలేదు. తన ప్రణాళికల వలన కలుగు ఫలితములు నిశ్చయముగా తనకు వచ్చినవే కావక్కర్లేదు. చింతలు వదిలిపోవు, ఎప్పుడు చింత. ఆశ్చర్య గుణం ఉన్నవాడికి ఎప్పుడు ఏదో ఒక చింత ఉంటుంది. ఏ చింత లేకపోతే పెద్ద చింత, ఏంటంటే ఈరోజు ఏం సమస్యలు లేవే అంటాడు. కాబట్టి అది ఒక చింత. వీడికి నిశ్చయమైనటువంటి ఒక మార్గం ఉండదు. ఉపభోగములు, లగ్జరీస్ ఎక్కువ కోరుకుంటూ ఉంటాడు. అంటే అవసరము కన్నా కూడా లగ్జరీస్ ఎక్కువ కావాలనుకుంటాడు. అది లేకపోతే కోపం వస్తుంది, అది ఉంటే గర్వం వస్తుంది. ఇట్లా ఆశల గుణాలు ఉదాహరణకోటి పెంచుకుంటూ పోతుంటాడు. ఆశలను వదలలేడు. అవే ఆశలు వాడిని చుట్టుకొని కదలనీయవు. ఒక కొండ చిలువ వాడిని ఎవరినైనా గట్టిగా చుడితే కనుక అది వాడిని కదలనీయదు కదా, అలా ఉంటుంది. తాను కోరిన దానిపై మక్కువ, అది దక్కకపోతే ఆ కారణం ఇతరుల మీద వేస్తాడు. వాళ్ళే నాకు కాకుండా చేశారు అని దాని గురించి అనుకుంటాడు. జీవితం ఇతరుల మీద క్రోధము వాటితోనే జీవితం అంతా గడిచిపోతుంది. కనుక తాను కోరిన భోగములు అనుభవించడానికి డబ్బు కావాలనుకుంటాడు. ఎప్పుడైతే భోగాలు ఎక్కువ కావాలో డబ్బు చాలా కావాలి, అందుకని అన్యాయంగా సంపాదించడానికైనా వెనుకాడడు. అది ఆసురి గుణ సంపద. ఈనాడు నా కోరిక ఒకటి సిద్ధించినది, రేపు మరికొన్ని కోరికలు తీర్చుకున్నాను. నేడు ఇంత ధనం ఉన్నది, రేపు మరింత ధనము కావాలి. నేడు ఈ శత్రువును వధించుకుని రేపు మిగిలిన శత్రువులందరినీ వధింపగలను. అందరికీ నేనే నాయకుడు, అందరూ నన్నే గుర్తించాలి. నేను చాలా బలవంతుడను కనుక సుఖభోగములు అనుభవించడం నా హక్కు. నాకున్నదని లోకమంతా గుర్తించాలి. వారందరికన్నా నాది చాలా ఉత్తమ జన్మ.
కలిగిన వాడనని వారెల్లరూ గుర్తించాలి. అసలు నా వంటి వాడు ఎవడున్నాడు అని గర్వపడుతుంటాడు. నా అంత గొప్పవాడు ఎవడున్నాడు అని అడుగుతుంటాడు. ఎవరికైనా ఏదైనా ఇయ్యాలనుకుంటే నేనే ఇవ్వగలను, నేనే భోగింపగలను అని ఈ విధంగా ఆసుర స్వభావము కలవారు తమ గూర్చి తాము తెలివి తక్కువ తనముచే మూఢులై నిరంతరము ప్రవర్తిస్తూ ఉంటారు, అలా భావిస్తూ ఉంటారు. ఈ విధముగా ఆసురతత్వము కలిగిన వాళ్ళు తమను గురించి తమకే తెలియని స్థితిలో అనేక చిత్త విభ్రాంతులకు లోనవుతారు. అంటే నేను ఇంగ్లీష్ లో ఇల్యూషన్స్ అని చెప్తాను. వాటి అల్లిక చేత తమను తామే మోసగించుకుంటారు. ప్రవాహ జలం ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది. చిన్న గుంటలో నిలవిన నీరు మురికెత్తిపోయి అనారోగ్యకరమైన సూక్ష్మ క్రిములతో నిండి ఉంటుంది. అట్లే తమకు అవశ్యముఖము కాని వందల కొలది కోరికల సూక్ష్మ జీవులతో నిండిన మురికి గుంట అనేది నరక కోపమున పడి వారు చిరకాలము జీవిస్తుంటారు. తనకే ఉండాలి, ఇంకెవరికి ఉండకూడదు, తానే భోగించాలి, ఇంకెవరు భోగించకూడదు. ఇలాంటి ఆలోచనలన్నీ కూడా మురికి ఆలోచనలు. అందులోనే ఉంటాడు. ఎవరన్నా బయట మనం సలహా ఇస్తే ఎందుకునైనా అవన్నీ నువ్వు హాయిగా నీ కర్తవ్యం నువ్వు చేసుకుంటే నీకేం తెలుసు, నీకు భోగించడం రాదు, సుఖించడం రాదు అంటాడు. నిజంగా సుఖించడం రాదని చెప్తాడు కదా, వాడు సుఖపడుతున్నాడంటే వాడు సుఖపడలేదు. వాడికి వచ్చింది సుఖము కాదు. తాను ఎదగవలసి ఉన్నదని గ్రహించిన వాడు తనను తాను పొగుడుకొనడు. ఆసురీ స్వభావం ఉన్నవాడు వాడు బాగా పొగుడుకుంటాడు. అట్లా పొగుడుకోవడానికి సిగ్గుపడ్డు. తానే గొప్పవాడని భావించడం వల్ల వాడు ఎట్టి ఎదుగుదల లేక స్తబ్దుడే ఉండిపోతాడు. తాను ఆర్జింపతలచిన ధనము చేతను దాని వలన తనకు సిద్ధించను అనుకోను గొప్పతనము చేతను వాడికి బాగా మదం ఎక్కిపోతుంది. అట్టివాడు యజ్ఞాలు చేయటం కూడా చిత్రంగా ఉంటుంది. వాడు యాగాలు యజ్ఞాలు చేస్తూ ఉంటాడు. ఎందుకు చేస్తారు? అందరూ తను గురించి చెప్పుకోవాలి. చాలా బాగా చేశారండి యాగం, చాలా చక్కగా చేశారు, చాలా డబ్బులు ఖర్చు పెట్టారు అని అందరూ అనాలని చేస్తాడు. అలా చేస్తే అది యజ్ఞం కాదు. శాస్త్రంలోనూ మారుస్తాడు. శాస్త్రంలో యజ్ఞం ఈ రకంగా చేయాలని చేస్తే అలా చేయడు, ఇంకో రకంగా చేస్తాడు. తన యందు తాను ఎప్పుడు కూడా అనవసరము కానీ వందల కోరికల సూక్ష్మలతో నిండినటువంటి మురికి గుంట అనే నరకోపమును పడి చాలా కాలము జీవిస్తుంటారు. దాన్ని స్వర్గధామంగా తమను తాము మోసగించుకుంటూ ఉంటారు. నేను స్వర్గంలో ఉన్నానండి, నాకు ఇన్ని సౌఖ్యాలు నేను చూడండి, నేను చాలా గొప్పవాడిని అని అనుకుంటూ ఉంటాడు. కాబట్టి అటువంటి ఒక స్థితి ఆసురీ సంపదలో ఎక్కువ ఉంటుంది. ఈ 10 మందిలో ప్రదర్శనం కోసమే కానీ భక్తి శ్రద్ధలతో యజ్ఞ యాగాదులు చెయ్యడు. ఎక్కువ పబ్లిసిటీ కోసమే తాపత్రయపడతారు. అట్టి వారు శారీరక బలం పైన ఎక్కువ మక్కువ చూపిస్తారు. శరీర బలం ఉండాలి బాగా, దానికోసమని ఆ తిండి ఈ తిండి తింటూ ఉంటారు. అది శారీరక బలాన్ని పశుబలం అని పిలుస్తారు పెద్దలు. దాన్నే పెంపొందించుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే బాగా పెంచుకుంటాడో గర్వం పెరుగుతుంది. గర్వం పెరిగి ఇతరుల కన్నా తాను గొప్పవాడు అనుకుంటూ ఉంటాడు. అప్పుడు అహంకారం పెరుగుతుంది. వీటిని ఈ విధంగా పెంచుకుంటున్న కొద్ది కూడా కోరికలు తీరకపోతే దానికి ఎందుకు తీరటం లేదంటే ఎవరో నా కోరికలకు అడ్డం పడుతున్నారు, వాళ్ళని మనం తీసేయాలి అని తీవ్రమైన క్రోధం పెంచుకుంటాడు. తన ఎదున్న తాను దివ్య ప్రజ్ఞ తన కామ క్రోధ అహంకారం నడుమ బాతుకొని పోయి ఉంటుంది. వాడు కూడా దివ్య ప్రజ్ఞ కలవాడే, కానీ అది ఆ అహంకారం దగ్గర మధ్యలో బాతుకొని పోయి ఉంటుంది. కాబట్టి అసలే సాధ్యం కాదు. తాను ఇతరులలోని దివ్య ప్రజ్ఞను గమనించడం అనేది సాధ్యం కాదు. తన యందు ఇతరుల యందు గల సమానత్వమును గమనింపగలిగిన వారికి మాత్రమే ఇతరులపై ప్రేమ ఉండను. అంటే తాను ఇతరులతో ఏ విధంగా కామన్ గా ఉన్నాడు, వాట్ ఆర్ ద కామన్ క్వాలిటీస్ విత్ హిమ్ అండ్ అదర్స్ అనేది లేకపోతే వాళ్ళు డెవలప్ కారు.
ఇతరులలో భేదము మాత్రము గమనించువారు కరుడు గట్టిపోయినటువంటి అహంకారంలో ఉన్నవాళ్ళు. వాళ్ళకి భేదం వస్తే ద్వేషం కూడా వస్తుంది. ఎన్ని భేదాలు కనిపిస్తాయో అంత ద్వేషం ఇతరులపై పెంచుకుంటూ ఉంటాడు. కాబట్టి ఒక రకమైనటువంటి ఎప్పుడు కామ క్రోధ ద్వేష మొదలైనటువంటి గుణముల చేత వాడు చాలా నష్టపోతూ ఉంటాడు. చాలా టెన్షన్ ఉంటుంది. విపరీతమైనటువంటి ఒక ప్రెషర్, టెన్షన్ ఉంటుంది. దాంట్లో వాడి జీవితం గడుస్తూ ఉంటుంది. పొరపాటున ఎవరైనా తనకన్నా ఏ అంశంలో అయినా మంచి స్మార్ట్ ఉన్నాడు, నాకన్నా టాలెంటెడ్ అని ఎవరైనా అనిపిస్తే వాడి మీద ఒక ద్వేషాన్ని పెంచుకుంటాడు, అసూయలు పెంచుకుంటాడు. ఇతరులు తనకన్నా ఎవరు గొప్పవాళ్ళు కాకూడదు, ఎవరిని పొగడడు. క్రోధము, అసూయ, ద్వేషము గలవారు సమాజంలోని ఇతరుల ఎడల చాలా క్రూరంగా ప్రవర్తిస్తారు. గుర్తుపెట్టుకోండి, మనకు సమాజంలో చాలా మంది యొక్క ప్రవర్తన చాలా క్రూరంగా ఉంటుంది. కారణం ఏంటంటే ఎటువంటి లక్షణాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. కాబట్టి చక్కగా గమనిస్తే కనుక అట్టి వారిని మానవ జాతిలోని అధమ జాతి వారు అని పిలుస్తారు. అట్టి నరాధములను ఏం చేయాలి నేను? వారి స్వభావం శక్తి అంత తీవ్రమైనది. ఆ తీవ్రతయే ఆకర్షక శక్తిగా కాగా ఇట్టి అసుర జన్మములనే మరలా పొందుతున్నటయు వారి తీవ్ర ఆసురతత్వమే కారణంగా త్వరగా జన్మలు ముగియచుండటయు ఆకర్షక శక్తియే కారణంగా త్వరగా జన్మలు ఎత్తుటయు జరుగుతుందను. వీళ్ళు బాగా ఆసురీ స్వభావం ఉండటం వల్ల తొందరగా ఇతరులకు హాని చేస్తారు, తొందరగా దేహాన్ని విడిచేస్తారు, మళ్ళీ తొందరగా అవే గుణాలతో పుడుతూ ఉంటారు. అలా పుట్టి తెచ్చి అనేక యోనుల్లో వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ జనన మరణముల ఆవృతులలో వారిలోని ప్రచండమైన తీవ్రత వారి ఎందున్న నేను అను కేంద్రంలోనికి జారిపోయి నిస్తేజమగును. ఆ నేననే కేంద్రం ప్రతి వాళ్ళలో ఉంటుంది. వాడు కూడా భగవంతుని యొక్క స్వరూపమే. కానీ వీళ్ళలో ఉన్నటువంటి తేజస్ అంతా కూడా అలా వెళ్ళిపోయి అది నిస్తేజం అయిపోతుంది. జన్మలన్నీ కూడా వేస్ట్ అవుతుంది. ఎన్నిసార్లు జన్మలు ఎత్తినా మళ్ళీ వాటిని కూడా వేస్ట్ అయిపోతూ ఉంటాయి. అయితే వీళ్ళు వదులుకోలేరు, ఆ స్వభావాన్ని మార్చుకోలేరు. అది మనకి తెలియాలి ఆ విషయం. ఓకే, మళ్ళీ అట్టి స్వభావంతోనే జీవిస్తూ ఉంటారు. అట్టి జన్మలో ఉన్నంతకాలం తమ ఎందున్న నన్ను గమనించడానికి, నన్ను అంటే శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, నన్ను అంటే పరమాత్మను గమనించరు. ఉత్తమగతి అంటే అనేక వందల జన్మలు గడిచిపోతూ ఉంటాయి. పుడుతుంటారు, చచ్చిపోతుంటారు. కానీ వారికి తెలియకుండానే ప్రతి జన్మలోనూ కొంత తీవ్రత ఆ రకంగా జారిపోతూ ఉంటుంది. ఇది తనకు తెలియకుండానే జరుగుతుంది. అతడు తనలోని తనను గమనించలేడు. ఇట్టి కొన్ని వేల జన్మల ప్రక్రియ క్రమముగా అతని స్వభావపు తీవ్రత నిస్తేజమును. కొన్ని వేల జన్మలు తనకట్లా పుట్టి తెచ్చి జరుగుతూ ఉంటే ఎక్కడో సద్గురువు యొక్క ఆశ్రయం దొరుకుతుంది, ఎక్కడో మంచి పని చేయాలి అనే భావం కలుగుతుంది. అప్పటిదాకా వాడు ఇదే టెన్షన్ లో పుట్టి తెచ్చి అలా చేస్తూ ఉంటారు. ఆసుర ప్రవృత్తి గలవారు జీవించినది నిరంతరము వేదనామయ జీవనము. వేదన అంటే చాలా దుఃఖమైనటువంటి జీవనం. దాన్నే నరకము అని పెద్దలు చెప్పారు. ఆ నరకంలోని ప్రవేశించినటువంటి ద్వారాలు 3 ఉన్నాయి. ఎవరైనా నరకంలోకి వెళ్ళాలంటే 3 ద్వారాలు, 3 గేట్స్ ఉన్నాయి. ఏంటవి? కామము, క్రోధము, లోభము. ఈ 3 ద్వారముల ద్వారా నరకంలోకి ప్రవేశించవచ్చు. ఈ 3 ఉన్న వాళ్ళకి నరకప్రాయము జీవనం. కామం కానీ క్రోధం కానీ ఇవి అనుకుంటే వాళ్ళ జీవితము
నరకప్రాయము. ఈ మూడు వేరువేరుగా కనిపించినా కూడా మూడును కలిపి ఒకటే ఒక్క మార్గం. తనకేది కావాలినో తెలియని వానికి కోరికలు అనంతముగా ఉండవు. ఎందుకు మనకి ఎన్ని కోరికలు ఉన్నాయంటే మనకేం కావాలో తెలియదు కాబట్టి కోరికలు అనంతంగా ఉంటాయి. అవి తీరినవి తీరవు. తీరిన కోరికల నుండి మరిన్ని కోరికలు మళ్ళీ పుడుతూ ఉంటాయి. కొంచెం తీరిన తర్వాత మళ్ళీ కొత్తవి పుడుతూనే ఉంటాయి. ఇట్లా అయితే ఒక స్కిన్ ప్రాబ్లం ఉన్నవాడు కోరుకుంటా ఉంటే బాగానే ఉంటుంది. సుఖంగా ఉందని బాగా కోరుకుంటే ఇంకా పూర్తిగా ఆరోగ్యం పాడైపోతుంది. ధనము కోరిన వారికి అది తీరగానే చోర భయం ఉంటుంది. సంపాదించాడు బాగా కానీ ఎవరు ఎత్తుకుపోతారో భయం, దాన్ని చోర భయం అంటారు. ఎవడో వచ్చి మొత్తం దొంగతనం చేస్తాడని భయం కలుగుతుంది. ఒకే శక్తికి కామం ఒక ధ్రువము కాగా క్రోధము రెండవ ధ్రువము. ఒకటి ఈ పక్కన ఒకటి ఆ పక్కన కామ క్రోధం రెండు ఉంటాయి. తీరని కామము లేదా కోరిక క్రోధమును పుట్టిస్తుంది. ఏదో కోరుకుంటాడు తీరదు, కోపం వచ్చేస్తుంది. ఆ కోరికలు తీరకుండా కారకులను తాను భరించిన వారిపై క్రోధం పుట్టుకొని వస్తుంది. నా కోరికలు తీరకపోవడానికి కారణం వీళ్ళందరూ నాకు మంచి జరగకుండా చేస్తున్నారు అని భావిస్తూ ఉంటాడు. క్రోధం ఉన్నవాడు నిరంతరము ఆ భావన తనలో మండుచుండగా దుఃఖముని అనుభవించును. వాడు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఓకే, కోరిన వస్తువును పొందిన తర్వాత దానిని తానే దాచుకొని ఉంచవలను అనే లోభం పుట్టుకొస్తుంది. అంటే నా దగ్గర దాచుకున్నా నేనే దాచుకోవాలి, ఇది ఎవరు తీసుకోవడానికి వీలు లేదు అని దాని మీద ఒక రకమైన లోభం వస్తుంది. ఒక్కసారి ఒక వస్తువును సాధించిన తర్వాత మరొక మారు సాధింపలేనేమో అనే భయమే లోభమునకు మూలము. ఎందుకు లోభం అంటే ఇది వచ్చింది మళ్ళీ నేను సాధించగలనా లేదా, ఇంకోసారి చేయగలను లేదా అనే భయమే లోభమునకు మూలం. కాబట్టి లోభమునకు మూలం. ఈ మూడు మార్గములను ఒకే ద్వారమునకు గల తలుపులు వంటివి. మూడు వేరువేరు కాదు, ఒకే మార్గానికి నుండి తలుపులు మూడు ఉన్నాయి అన్నమాట. అది ఏ తలుపు ద్వారా ప్రవేశించినా కూడా మనకి ఒక దుఃఖం అనేది తప్పకుండా వస్తుంది. జీవితం అంతా దుఃఖమయంగా ఉంటుంది. అంటే అతడు తనను తాను నాశనం చేసుకోవచ్చు. దుఃఖంలో ఉన్నవాడు తనని తాను నాశనము చేసుకుంటాడు. బుద్ధిమంతుడైన వాడు ఈ మూడు మార్గములలో ప్రవేశింపరాదు. అంటే కామము, క్రోధము, లోభము ఈ మూడు మార్గాల్లో ప్రవేశించకూడదు. అటువంటి ప్రవేశింపని వాడిని బుద్ధిమంతుడు అని పిలుస్తారు. దీనికి మార్గం ఏమిటంటే తన శక్తియుక్తులను తన లోటుపాట్లను తాను ఎరిగి తాను దేనికి పనికి వచ్చునో తెలుసుకొని దానిని ఇతరుల సదుపాయములకై వినియోగించు వారికి ఆయువు సద్వినియోగమగును. ఇది ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తారు. నేను ఏ విధంగా ఇంకొకరికి సహాయం చేయగలను, ఏ విధంగా నేను పనికొస్తాను అని ఆలోచించి ఎవరైతే చేస్తారో వాళ్ళ ద్వారా లోక కళ్యాణం జరుగుతుంది. ఇతరులకు శక్తిని సద్వినియోగం పరుచుకుంటాం. ఇటు వానికి తనకు కావాల్సిన తెలుసు కాబట్టి విపరీతమైన కోరికలు అవసరాలే కానీ విపరీతమైన కోరికలు ఉన్నప్పుడు అది తీరలేదు అనే క్రోధం కూడా ఉండదు. ఎవరికైనా అవసరములు పరిమితంగా ఉంటాయి. తనను తాను ఎరిగిన వానికి అవసరములు తీరుట జరిగిపోతుందని తెలియదు కనుక దాచుకొనవలనని లోభవిత ఉండదు. మాస్టర్ గారి మార్గంలో మనం అంటూ ఉంటాం కదా, మాస్టర్ గారు అన్ని చూసుకుంటారు, నాకేం పర్వాలేదు. ఇవి ఆసురీ గుణములు అనేటువంటి ఒక్కొక్క గుణాన్ని చెప్పాను. మళ్ళీ నెక్స్ట్ బుధవారంలో ఒకసారి రివిజన్ చేసుకొని మళ్ళీ కంటిన్యూ చేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం నయేన మార్గేణ మహిమహేష ఓ బ్రాహ్మణేభ్య సోమస్తు లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం.